ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 10 ఊర్ల నుంచి ఈ పాఠశాలకి పిల్లలు వాళ్ళు వ్యాన్లోనో బస్సులోనో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు బైక్ మీద వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. ఎందుకనంటే ఇక్కడ చేర్చితే వాళ్ళకు ఒక ధైర్యం, బాధ్యత తీసుకుంటారు. వీళ్ళు మా పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ప్రతి పిల్లవాడి యొక్క ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేస్తారు ఈ పాఠశాల నమ్మకంతో ఇప్పటికీ వాళ్ళు మన పాఠశాలలోకి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ డెవలప్మెంట్లో అప్పటికి మనకి ఈ కాంపౌండ్ వాళ్ళు దాదాపుగా 10 లక్షల రూపాయలతో పూర్తి చేయడానికి సహకరించినటువంటి అప్పుడు 30,000 ఇచ్చి ఎం నరసింహారావు సారు దీనికి ప్రాణం పోసి ముందుకు నడిపించారు. అదేవిధంగా మన శ్రీనివాసరావు సారు 5,000 ఇచ్చారు. ఆర్జేడి రవీంద్రనాథ్ సారు 5,000 ఇచ్చారు. ఇట్లా అధికారులు వాళ్ళ తరపు నుంచి ఎంత మాత్రం సంకోచించకుండా ఎంతో గొప్ప సహకారం అందించి పాఠశాల డెవలప్మెంట్లో ప్రతి విషయంలో కూడా అండగా నిలబడ్డారు. ఇట్లా మన పాఠశాల 2017, 18, 19 సంవత్సరాలలో వరుసగా మనం పాఠశాల వార్షికోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత కరోనా రావడం, తర్వాత కొన్ని